లక్ష్మి ఇక లక్ష్మి ఆడపోయింది సేపు రావడానికి మామ వస్తున్నా. ఏంది మామ వస్తున్నాగా, ఎందుకలా మామ? ఈరోజు పొలం పని ఎలా జరిగినది? ఏటో లక్ష్మి, కొత్త కొత్త రోగాలు మన పంట పొలాలకు కూడా వచ్చేసినాయి. అదేదో మచ్చపురుగంట, కూరగాయల మీద మచ్చలు వచ్చేస్తున్నాయి. అయ్యో, మరి ఏటి చేసినావు మామ? కిసాన్ సెంటర్ అధికారుల దగ్గరికి పోయినానే, ఏదో మందుల గురించి చెప్పినారు. అర్థం కాలేదంటే ఏదో రాసి ఇచ్చినారు. ఏంటో చదువుకుని ఉంటే బాగుండేది లక్ష్మి. అవును మామ, చదువుకున్న వాళ్ళందరూ కంప్యూటర్ ఇంజనీర్లు కాకుండా మళ్ళాంటి వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుండు మామ. అవునే లక్ష్మి. అరే సిన్ని ఏదే ఎక్కడ కనిపించట్లేదు? బడిగిపోయినది మామ, ఇంకా రాలేదు. అట్నా? ఏంటి సిన్ని ఇట్టొచ్చినా? బడి అయిపోయినాదా? అవునన్నయ్య, మా టీచర్ గారు నిన్ను బడికి రమ్మన్నారు. సరే బంగారం, రేపు నేను నీతో పాటు బడికి వచ్చి పంతులమ్మతో మాట్లాడతా, సరేనా? సరే అన్నయ్య. చిట్టి, ఈ చిట్టిలో కొంచెం ఏముందో చదువు చెప్పమ్మా. అన్నయ్య, ఇందులో కొన్ని ఫెర్టిలైజర్స్ అంటే ఎరువుల గురించి వాడే విధానం గురించి రాసినారు. అరే నాకన్నా నా చిన్నికే బాగా అర్థమైనదే. నిన్ను బాగా చదివిస్తాను, నువ్వు బాగా చదువుకొని చదువు రాని మాలాంటి రైతులందరికీ నువ్వు బాగా ఉపయోగపడాలి, సరేనా? అలాగే అన్నయ్య. చూసుకో చిన్ని. ఏమయ్యా చంద్రం, బాగున్నావా? బాగున్నానమ్మా. అంటే సిన్ని మీరు రమ్మన్నారని చెప్పింది. అవును చంద్రం, చిన్నీకి ఇక్కడ చదువు పూర్తయింది. 6వ తరగతిలో వేరే స్కూల్లో జాయిన్ చేయాలి. అమ్మా, చిన్నిని పట్నంలో మంచి బడిలో చదివించి ఇంగ్లీష్ అది బాగా నేర్పించాలని ఉందమ్మా. మంచిది, నాకు తెలిసిన స్కూల్ ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్ళు, నేను లెటర్ రాసిస్తాను. చాలా సంతోషం అమ్మా. ఏం తాత పొద్దుగాల వచ్చేసినా? హీరో సిన్నితో పట్టారు. మై కమింగ్ సార్. కమింగ్. అయ్యా, ఓకే.
వాట్స్ యువర్ నేమ్? సిన్ని అది ఏమడుగుతున్నారే? నీ పేరు అడుగుతున్నారు. చంద్రవండే. టీచర్, he doesn't know English. How would I give admission? Look, mister, I don't give admission to your sister. సిన్ని మళ్ళీ ఏమంటున్నారే? అన్నయ్య అది హో, మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కదా. ఇక్కడ చదివే పిల్లల తల్లిదండ్రులకు కూడా కొంచెమైనా ఇంగ్లీష్ వచ్చి తీరాలి. సో కాబట్టి మీకు సార్ అడ్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్తున్నారు. అయ్యా, నాకు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నాను కాబట్టే కదయ్యా నా చిన్నిని బాగా చదివించాలనుకుంటున్నాను. నా చిన్ని బాగా చదువుతుందయ్యా. Look, mister, I already told you. Oh shit. Madam, please send out them. బాబు, సార్ కోపడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యా, మీరు ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడతారా అయ్యా? Yes. ఎరా పల్లెటూరు బయట నా కొడుక, నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం నీకు? నేనేం చేస్తానో చూడు. ఇప్పుడేమైంది సారు? తెలుగులో మాట్లాడుతుండ్రు. తెలుగులో మాట్లాడిన నన్ను పురుగులా చూశారు. దెబ్బ తగిలితే గానీ తెలుగు తల్లి గుర్తుకు రాలేదా సారు? మన భాషని గౌరవించబోయినా పర్లేదు సారు, అవమానిస్తే అమ్మని తిట్టినట్టే సారు. మీరు తినే అన్నం కూరలు పండించేది నాలాంటి చదువురని రైతులే సారు. అయినా ఇంగ్లీష్ తినే మీరు మా తెలుగుడు పండించిన అన్నం ఎందుకు తింటారు సారు? క్షమించండి సారు, మీకు చెప్పేటంత పెద్దోడిని కాదు. కొట్టినందుకు క్షమించండి సారు. రాచిని పోదాం. ఆగు చంద్రం, నన్ను క్షమించి చంద్రం. తెలుగు మాట్లాడడం అంటే తెలుగు అనుకున్నాను. అవసరాలకు ఆంగ్లం తప్ప మన తెలుగుకు ద్రోహం చేయడం అంటే మన వెలుగును దూరం చేసుకోవడం తెలుసుకున్నాను. నా కళ్ళు తెరిపించావు చంద్రం, నన్ను క్షమించు. ఇదిగో చంద్రం, మీ చెల్లి అడ్మిషన్. సంతోషం అయ్యా, చాలా సంతోషం అయ్యా. నీలాంటి మంచి మనుషులు ఉన్నంతకాలం తెలుగు చచ్చిపోవచ్చు చంద్రం.